సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. ఇది పరశురామ అవతారాన్ని తెలియజేస్తున్నట్టు శ్లోకం ఇక్కడ. ఏనాధికోద్యుత్తర వారిణాసు జితోర్జున సంగర రంగ భూమౌ నక్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన కేనాపి భయం సనాథాః. విద్యారణుల వారి కవిత వైభవం ఎంత గొప్పదో నిన్న మనం చెప్పుకున్నాం. నా రెండు చేతులు సాయంకాలం పద్మాలు అయిపోతున్నాయి అని ఒక మాట అన్నారు. సాయంకాలం పద్మాలు ముడుచుకున్నట్టు నా రెండు చేతులు ముడుచుకుంటున్నాయి అనే భావం ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు అలాంటి ఒక భావం, తేన నాథేన కేనాపి వయం సనాథాః. ఆ ప్రభువు చేత మేము సనాథులమయ్యాం. సనాథులమై అంటే ప్రభువు కలవారమయ్యాం. ఆయన లేకపోతే మేము అనాథులమే. అలాంటి నాథేన జగన్నాథేన అని అర్థం. జగన్నాథుడి నారాయణుని చేత మేము సనాథాః, మాకు నాథుడు ఉన్నాడు. అదే మన్నాథ శ్రీ జగన్నాథ అంటున్నాం కదా, నా నాథుడు వాడు జగన్నాథుడు. ఇక్కడ జగన్నాథుడు నానాథుడు కనుక మేము సనాథులమయ్యాం. ఎందువల్ల? ఆ స్వామి వల్ల మేము సనాథులమయ్యాం. అంటే దిక్కు గలవారమయ్యాం, నాయకుడు కలవారమయ్యాం అంటున్నారు. ఆ నాథుడు ఎవరు అంటే నారాయణుడు. ఆ నారాయణుడు పరశురామావతారం ఎలాగ ధరించాడో చెప్తున్నారు. ఏన అధికోద్యుత్తర వారిణ, అధిక ఉత్తర వారిణ. అధిక అంటే గొప్పదైన, ఉత్తర అంటే మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి, వారిణ వారిణ అంటే జలేన అర్థం చెప్తాం కానీ వారి శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయి. ఒక అర్థం బాలహ అని అర్థం ఉన్నది ఇక్కడ. కానీ వచ్చిన ఆ స్వరూపం ఎలాంటిది అంటే జమ దగ్గరికి పుత్రుడిగా వచ్చాడు. మామూలు పుత్రుడిగా రాలేదు. అధిక ఉత్తర, ఉత్కృష్టమైన వాడిగాను మిక్కిలి గొప్పవాడిగాను వచ్చాడు. అదే అధిక సర్వాధికుడిగాను ఉత్కృష్టమైనటువంటి స్వరూపంతో వారిణ అనే శబ్దానికి బాలహ అని అర్థం ఇక్కడ తీసుకోవాలి అని టీకాకారులు నిఘంటువుల ఆధారంగా తెలియజేస్తున్నారు. ఉత్తరేణ వారిణ బాలకేన అని చెప్పినప్పుడు దీనికి సంబంధించి నిఘంటువుల్లో వారిర్ వాగ్ గజబంధన్యో స్త్రీ క్లీబే అంబుని బాలకే అన్నారు. అంబుని బాలకే అంటే వారి శబ్దానికి జలపరమైన అర్థం ఉన్నది, బాల అని అర్థం ఉన్నది, గజబంధం అని అర్థం ఉన్నది, వారించుట కట్టుట. కనుక వారి శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అలా ఇక్కడ ఉత్కృష్టమైన బాలుడిగా జమదగ్ని పుత్రుడిగా అవతరించి చేసిన పని ఏమిటంటే జితోర్జున సంగర రంగ భూమౌ, యుద్ధభూమిలో అర్జునుణ్ణి అంటే కార్తవీర్యార్జునుణ్ణి జయించినటువంటి పరశురామావతారాన్ని చెప్తున్నారు. వచ్చి తర్వాత ఏం పని చేశాడు? కార్తవీర్యార్జునుని సంహరించిన తర్వాత న క్షత్రనాథ స్ఫురితేన, ఇంకా క్షత్రనాథులనే వాళ్ళు లేకుండా, నా క్షత్రనాథ క్షత్రియులకు సంబంధించిన రాజులనేవారు లేకుండా చేశాడు. అంటే 21 మార్లు క్షత్రియుల్ని సంహరించాడు. అదే న క్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన. అలాగా మేమే భూములకు ప్రభువులను విర్రవీగుతున్నటువంటి అహంకారపూర్తులైన క్షాత్రుల్ని సంహరించి అసలు ప్రభు నేనే రుజువు చేసిన నారాయణ స్వరూపమది అనే మాట న క్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన కేనాపి వయం సనాథాః అంటూ పరశురామావతారాన్ని అంత అద్భుతంగా చూపించారు. ఇది నారాయణుని యొక్క భార్గవరామ అవతార స్ఫురణ ఇందులైనది. ఇప్పుడు మళ్ళీ శివస్ఫురణ, రెండవ పక్షం శివపక్షం. హరిపక్షం అయింది కదా, శివపక్షంలోకి వస్తున్నాం. శివపక్షంలో ఎలా వస్తుందంటే ఏన అధిక ఉద్యుత్తర వారిణ అన్నారు ఇక్కడ. అంటే అధిక గొప్పదైనటువంటి, ఉద్యుత్త అంటే పైకి ఎత్తి ధరించినటువంటి జలాన్ని, అంటే గొప్ప జలాన్ని పైన కట్టాడు ఆయన. అంటే గంగని సిగపై బంధించిన వాడు. ఇక్కడ వారిణ అనే శబ్దానికి జలేనా అర్థం తీసుకోవాలి. ఇక్కడ అక్కడ బాలకేనా అని తీసుకున్నాం కనుక ఇక్కడ జలేనా అర్థం తీసుకోవాలి. ఉత్కృష్టమైన జలముని తన శిరస్సుపై బంధించినటువంటి వాడు. జితోర్జున సంగర రంగ భూమౌ, యుద్ధ భూమిలో అర్జునుని జయించాడు. అంటే కిరాతార్జునీయ ఘట్టాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. అది పరశురామ పరంగా కార్తవీర్య అర్జునుడు. అసలు మనం కార్తవీర్యార్జునుడు అంటాం కానీ ఆయన పేరు అర్జునుడే. కృతవీర్యుని పుత్రుడు గనక కార్తవీర్యుడు. అయితే మనకి ఇద్దరు అర్జునుల యొక్క అయోమయం వదిలించుకోవడం కోసం ఆయన కార్తవీర్యార్జున అని అంటున్నాం. కానీ ఆయన పేరు అర్జునుడే, ఈయన పేరు అర్జునుడే. అది జితోర్జున అంటే అర్జునుడిని జయించాడు. ఎక్కడ? సంగర రంగ భూము, ఇద్దరు కలిసి యుద్ధం చేశారు కదా. ఆ యుద్ధం ఈయన కిరాత రూపంతో రావడం చేత శివుడిని తెలియక అక్కడ ఒక వేటప్సురుని వల్ల మేము ప్రభువు కలవారమయ్యేము అని చెప్తూ శివపరంగా అర్థాన్ని చెప్పారు. ఇలాగ వ్యర్థిలో అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించిన విద్యారణుల వారికి శంకరులు ఎలా స్తుతించారని చెప్తున్న విద్యారణుల వారికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుందాం.
ఏనాధికోద్యుత్తర వారిణాసు జితోర్జున సంగర రంగ భూమౌ నక్షత్రనాథ స్ఫురితేన తేన నాథేన కేనాపి వయం సనాథాః నాథేన కేనాపి వయం సనాథాః.